టూరిస్ట్ ఫ్యామిలీ. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఇది సినిమా కాదు, ఒక జీవితం. హలో ఎవరీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియో రివ్యూస్. చాలా రోజుల తర్వాత రివ్యూస్ కొంచెం గ్యాప్ వచ్చింది, కొంచెం స్టూడియో అది సెట్ చేసుకుంటాం. ఒక మంచి సినిమా రివ్యూతో మీ ముందుకు రావాలి అని మేము అనుకుంటున్న టైంలో ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ వచ్చిందండి. ఆ సినిమా పేరు టూరిస్ట్ ఫ్యామిలీ. ఇది ఏప్రిల్ 29న తమిళనాడులో రిలీజ్ అయింది. అక్కడ సూపర్ హిట్, 7 కోట్ల రూపాయలతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తే ఈ సినిమా దాదాపు 87 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఎందుకు అంత కలెక్ట్ చేసింది, ఈ సినిమా విశేషాలు ఏంటి అని ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముందు ఎప్పట్లాగే మీకు ఒక చిన్న రిక్వెస్ట్. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్. మీరు చేసే ప్రతి లైక్ ఈ వీడియో ఇలాంటి కంటెంట్ ఇష్టపడే వాళ్ళకి చేరడానికి ఎంతో ఉపయోగపడుతుంది, మాకు చాలా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో. శశికుమార్ గారు తర్వాత సిమ్రన్ గారు మెయిన్ లీడ్స్గా చేసిన టూరిస్ట్ ఫ్యామిలీ. ఇది ఒక తమిళ్ లాంగ్వేజ్ ఫిలిము. ఇప్పుడు హాట్స్టార్లో రిలీజ్ అయిందనమాట. తెలుగులో అన్ని లాంగ్వేజ్లో ఉంది, తెలుగులో అవైలబుల్ ఉంది. ఈ సినిమా కథ విషయానికి వచ్చేటప్పటికే శ్రీలంక నుంచి శరణార్థిగా, అంటే అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ని తట్టుకోలేక అక్కడి నుంచి ఇల్లీగల్గా వాటర్ వేస్ ద్వారా, సముద్రం ద్వారా రామేశ్వరం వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు ఒక అజ్ఞాతంలో ఉంచుకుంటూ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియకుండా, వాళ్ళు శ్రీలంక తమిళుడు అని తెలియకుండా వాళ్ళు ఎలాగ వాళ్ళ లైఫ్ని లీడ్ చేశారు. ఇది మెయిన్ కథ. అయితే ఈ సినిమాలో క్యారెక్టర్స్ అండి, ఒక్కొక్క క్యారెక్టరు మనల్ని ఎంత ఎమోషనల్గా టచ్ చేస్తుంది అంటే అంత ఎమోషనల్గా టచ్ చేస్తుంది. ముఖ్యంగా శశికుమార్ గారి క్యారెక్టరు, ఆ ఫ్యామిలీ, శశికుమార్ గారి క్యారెక్టరు, సిమ్రాన్ గారి క్యారెక్టరు, కొడుకులుగా చేసిన వాళ్ళిద్దరు అసలు ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్సు, ఎక్స్ట్రాడినరీ ప్లే. వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ ఎంత న్యాచురల్గా. సిమ్రాన్ గారిని ఫస్ట్ చూసి నేను ఈవిడ ఇలాంటి క్యారెక్టర్కి అనుకున్నాను, కానీ ఒక 10 minutes తర్వాత నుంచి ఆవిడ పర్ఫార్మెన్స్ కానీ, పక్కన సపోర్టింగ్గా కాలనీలో ఉండే చాలా క్యారెక్టర్లు కానీ, ఒక అద్భుతమైన క్లైమాక్స్ కానీ, ఒక అద్భుతమైన ఇంటర్వెల్ కానీ, అసలు ఫ్యామిలీ అంతా కూర్చొని ఎంజాయ్ చేస్తూ, ఓన్లీ ఎమోషనల్ కాదనమాట, చిన్న కామెడీ ఉంటూ సినిమాలో మంచి ఫన్ ఉంది, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది, మంచి మెసేజ్ ఉంది. ఇలాంటి సినిమాని ఏ ఫ్యామిలీ కూడా మిస్ కాకూడదు అనమాట. అంత గొప్ప సినిమా ఇది. చాలా చిన్న ఏజ్, 24-25 years కుర్రోడు ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఎక్స్ట్రాడినరీ హిట్ అయింది. జియో హాట్స్టార్లో తెలుగులో అవైలబుల్ ఉంది. తప్పకుండా మీరందరూ టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాని చూసి మీ ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని సినిమా రివ్యూస్తో, మరిన్ని సినిమా విశేషాలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్, కళా సందీప్, తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తాలింపు స్టూడియో.